సరే ఇప్పుడు జగన్ పర్యటనలు చేస్తున్నారు. మొత్తం అసలు జగన్ పర్యటనలు చెయ్యొద్దు అని చంద్రబాబు చెప్పినా, అంటే హ్మ్. ఇప్పుడున్న పార్టీ చెప్పినా గూడా, నేను పర్యటనలు చేస్తా, జనాలల్లకెళ్తాను, జనాలకి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి పర్యటనలు చేస్తారు. హ్మ్. కానీ పర్యటనలు చేసే టైంలో చాలా మంది చనిపోవడము, వాళ్ళకి దెబ్బలు తగలడము, ఏదో ఒకటి అవ్వడము, రీసెంట్‌గానే పోలీస్ చేతి కూడా ఇరిగింది. హ్మ్. సో, ఇలా అవుతుంది. అంటే పర్యటనలు చెయ్యొద్దు అని చెప్పినా గూడా, పర్యటనలు ఎందుకు చేస్తున్నారు జగన్ అసలు? పర్యటనలో చచ్చిపోవాలని జగన్ కోరుకోడు గదా! హ్మ్. నా ప్రతి పర్యటనలోనూ ఒకటి చెయ్యి ఇరగాలి, వాడు కాలు ఇరగాలి అనుకోడు గదా! అది లా అండ్ ఆర్డర్ పోలీసోళ్ళు చేయాలి. అతను రివర్స్‌లో ఉన్నాడనుకో, నేను పలానా పొలిటికల్ అపోజిషన్ లీడర్. హి హాస్ గాట్ ఆల్ ద అథారిటీ. ఎందుకంటే పెద్ద పార్టీ ఒకప్పుడు. ఇప్పుడంటే 11 సీట్స్ వచ్చినాయి గానీ, అదర్‌వైజ్ అతనికి కూడా మరి ఒకప్పుడు ఎక్స్ సీఎం గదా! అతను పర్యటనకెళ్ళటం అనేది తప్పు గాదు. పర్మిషన్ మీరిచ్చినప్పుడు, దాన్ని మీరు కంట్రోల్ చేయవలసింది పోలీసింగ్‌లో వాళ్ళు చేయాలి మరి. ఆళ్ళు చేస్తున్నారా లేదా అనే దాని గురించి నేను కామెంట్ చేయను గానీ, ఎక్కడైతే పర్యటనకెళ్తున్నాడో, ఆ పర్యటనలో పోలీసింగ్ బావుంటే, అప్పుడు మిగతా సివిలియన్స్‌కి దెబ్బలు తగలవు. అంటే సరే ఇప్పుడు పర్యటనలు చేసేటప్పుడు మేమింతే బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఇప్పుడు లీడింగ్‌లో ఉన్న పార్టీ చెప్తుంది. కానీ జగన్ అది కాకుండా ఇంత 500 మందిని తీసుకురమ్మంటే 1000 మందిని తీసుకొచ్చేసి, 1500 మందిని తీసుకొచ్చేసి పర్యటనలు చేసుకుంటూ గొడవలు చేస్తున్నారు. అంటే హ్మ్. ఆయన సొంతంగా లారీల మీద జనాలు తీసుకొస్తున్నాడా? అవును సార్. మరి అది నేను కామెంట్ చేయలేను గానీ, బట్ హ్మ్. జనరల్‌గా జనాలు నేచురల్‌గా వచ్చారని అనుకుంటాం మనం. హ్మ్. వాళ్ళంతట వాళ్ళే జనాలు తీసుకొచ్చి, వాళ్ళకే దెబ్బలు తగిలేటట్టుగా చేస్తే మటుకు తప్పది. హ్మ్. గవర్నమెంట్‌కి ఒక రూల్ ప్రకారంగా ఇస్తది. వాళ్ళు కూడా ఇక్కడేదో జరిగితే అతనికి బ్యాడ్ వస్తుందని కూడా చూస్తే చూడొచ్చు. హ్మ్. ఇప్పుడు ఎవ్వడు కూడా ఇక్కడ చాలా పెర్ఫెక్ట్ గాంధీస్ కాదు కదా! పెర్ఫెక్ట్ గాంధీయన్స్ ఏం కాదు కదా ఇక్కడ. అంచేత ఎవరిని బ్లేమ్ చేయాలనేది మనకు ఆ విషయం తెలిస్తే గాని చేయలేం. పోలీసింగ్ బ్యాడ్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడేస్తే అక్కడికి వెళ్తారు ఆళ్ళకి జనరల్‌గాను. హ్మ్. యాక్చువల్‌గా రీసెంట్‌లీ ఐ హాడ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మై విలేజ్. నాకు మా కజిన్‌కి ఏదో ఇదుంటే వాడు మరీ అన్యాయం చేసేస్తున్నాడని అతని మీద 2, 3 వీడియోలు పెట్టాను. అలా చేయకపోతే తగ్గట్లేదని మన ఊరోళ్ళు అందరూ గోల చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే వాడొక పెద్ద చీడ పురుగు అని చెప్పేసి చెప్పాను. 4, 5 వీడియోలు ఎందుకు పెట్టాం? రోజు ఊరు నుంచి ఆడు ఇలా చేసాడు, వీడిని ఆడు మర్డర్ చేసేసాడు. ఆ టైంలో బయట కనపడనివ్వట్లేదని చెప్తుంటే వాడిని ఒక చీడపురుగు కింద చిత్రీకరించి పెట్టాను. సో, మా పని మీద నేను ఊరికెళ్ళినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చింది. 144 సెక్షన్ పెట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని వీళ్ళు నైట్‌కి నైట్ తీసేసారంట. ఎవరు? మా హ్మ్. కజిన్ వాళ్ళను. మా హ్మ్. ఊర్లో మాధవరాయుడుపాలెం అనే ఊర్లో, జగురుపాడులో ఉన్న ఆ ఊర్లో. చేస్తే అక్కడ 144 ప్లస్ నాకు అతనికి ఈ పర్సనల్‌గా పట్టలేదు. దీని గురించి. మరి పోలీస్ కలెక్టర్ హస్ సెంట్ సో మెనీ పీపుల్ 20, 30 పీపుల్ 3 ఎస్ఐస్‌ని పంపింది. అయినా కూడా నన్ను ఎళ్ళొద్దన్నారు. ప్లస్ హోటల్‌లో కూడా పెట్టారు. ఉన్న 5 స్టార్ హోటల్‌లో. ఆ రోజంతా అక్కడికెళ్ళలేదు నేను 2 రోజులు. అక్కడ సరదా స్వీట్లు కొనుక్కుంటా వెళ్తుంటే ఆళ్ళు కూడా వచ్చారు మా కారులో. అర్థమైందా? పోలీసు బ్యాడ్ చేస్తారనుకోం గానీ, నేను ఒక 500 మందిని వచ్చేయమని, ఒక 1000 మంది కావాలంటే నేను ఫోన్ కొడితే వచ్చేస్తారు మా ఊర్లో. వాడికో 100, 200 మందో ఆడెవడో డ్వాక్రా మహిళని ఎవరో పిలిచాడనమాట. ఆ! నేనిలా కొడితే నేను ఆల్రెడీ నాకున్న దానికి ఒక 500 మంది ఎళ్తామని జెప్పారు. మా ఊర్లోనే. అంటే నేనే కావాలని మా ఊర్లో బ్యాడ్ చేసినట్టు లెక్క కదా! వాళ్ళకి బ్యాడ్ చేసినట్టే కదా! నో, నో, నో డోంట్ డూ థట్. వద్దన్నాననమాట. అయితే నాకు నా మీద కోపంతో వాడెవడో పట్టుకొచ్చాడు. మనం అదే తప్పు చేయకూడదని జెప్పాను. అయినా పోలీసులు కలెక్టర్ ఒప్పుకోకుండా పంపించింది. మాకు మొన్నే అదంతా అయిన తర్వాత వచ్చాను నేను నీకు. అర్థమైందా మీకు? సో, ఆ విధంగా జగన్ మరి ఇంకా టాల్ లీడర్ కింద లెక్క. ఎందుకు ఓడిపోయాడు, 11 సీట్లు ఎందుకు ఓడిపోయాడు అనేది మనం ఒక సైడే మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ నేను మాట్లాడుతున్నప్పుడు. అతను నేచురల్‌గానే 1000 మంది రావచ్చు. ఇంకొక 1000 మంది తీసుకురండ్రా అంటాడు గొప్ప కోసం. రేపొద్దున మీడియా కవర్ చేస్తది కాబట్టి. ఇతను ప్రచారానికెళ్తే ఇంతమందొచ్చారు, అంతమందొచ్చారని జెప్పేసి. వాళ్ళు యెల్లో మీడియా కూడా ఏం చేశారు ఈ మధ్యన అది చూసాను నేను. అంతకుముందు జరిగినయి క్లిప్పింగ్స్ ఇందులో ఎసారట. జై జగన్, జై జగన్ అంటాడు కదా! అంతకుముందు ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ అవి ఎసారట. అని వీళ్ళు పెట్టారు. ఆ! ఆ పెడితే దాన్ని ఆడెవడో ఇంకొక అమ్మాయి ఎవరో చెప్తుంది ఒక దాంట్లోని. నవ్వుతూ చెప్తుందనమాట. ఇవి మీరే చూడండి. అనే జగన్ ఎలాగుంటాడో బ్యాక్‌లోంచి ఎదరుండే జనాలన్నీ గ్రాఫిక్స్‌లో చేసినయట. గ్రాఫిక్స్‌లో అంతకుముందు జరిగినియి. అర్థమైందా? అనేదో ఎగతాళిగా ఏదో మాట్లాడుతా. ఆ అమ్మాయికేదో అన్యాయం జరిగినట్టుంది పర్సనల్‌గాను. వన్ ఆఫ్ ద ఛానెల్ బానే మాట్లాడుతాను యాక్చువల్‌గాను.
అలా మాట నేను ఎక్కువ చూడబుద్ధి లేదు. ఎటువంటి ప్రోగాను వన్ సైడెడ్ ఇష్టం ఉండదు నాకు. తను యాక్చువల్‌గా తనంటే తన ఇష్టం బాగానే మాట్లాడుతుంది. బట్ పాస్ ఆన్ చేశాను. ఎగతాళిగా మాట్లాడుతుంది. ఎగతాళిగా మాట్లాడేంత చిన్న లీడర్ కాదు. కాకపోతే కొన్ని కొన్ని అన్యాయాలు జరిగినాయి కాబట్టి జగన్ వలన మనం ఇలా మాట్లాడుకోవాల్సి. ఇప్పుడు అతను రోడ్డేసుకోవాలా? వచ్చే ఎలక్షన్‌కి ఈ 3 సంవత్సరాలు రోడ్డేసుకోవాలి కదా! హి హాస్ టు లే ఎ రోడ్ టు కమ్ బ్యాక్ టు ద పవర్. అందులోని వీళ్ళు 5 ప్రామిస్‌లు, 6 ప్రామిస్‌లు చేయలేకపోతున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళ పార్టీ. ఓకే. అప్పుడు ఎలాగుంటది? వాళ్ళకి యాంటీ ఇంకంబెన్స్ ఏర్పడుద్ది. అంటే వీళ్ళకి నెక్స్ట్ ఈళ్ళు వేయకూడదు. ఇంకోటి ఎవడికన్నా ఏద్దాం. ఈలోగా అలాగని చెప్పి మాట్లాడకుండా ఊరుకోడు కదా! ఇతను కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రచారంలో నువ్వు ఏదో బ్యాడ్ జరుగుతుంది. అది తప్పు కదా! అంటున్నావు. మరి తప్పేది. పోలీసుల మీద తప్పని ఒకళ్ళంటారు. పోలీసుల మీద తప్పు ఎలాగుంటదని అటు ఇటుగాని మనం చెప్పలేం. ఎవరి తప్పనేది మనం డైరెక్ట్‌గా చూస్తే తప్పితే, నిజంగా పోలీసులు రాలేదా? వీళ్ళకి ఇవ్వాల్సిన లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఇవ్వాల్సినంత పోలీసింగ్ ఇవ్వలేదా? అనేది అవునా కాదా అని తెలియకుండా మనం నేను ఒకళ్ళ తరపున మాట్లాడను. నాకు ఎవరైతే పరిపాలిస్తారో ఆ గవర్నమెంట్‌కి నేను సపోర్ట్ ఎందుకు చేస్తానంటే, వాళ్ళు చేయనివ్వాలి. అసలు చేయనివ్వకుండా అసలు మొట్టమొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు అనకూడదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌కి అండ్ లోకేష్, పవన్ కళ్యాణ్ ఆళ్ళకి హృదయపూర్వకంగా ఎందుకు సపోర్ట్ చేయాలంటే లెట్ అస్ వెయిట్. వన్ ఇయర్ అయింది ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళకి ఫండ్స్ ఎన్ని ఉన్నాయి ఏం తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకప్పుడు మీరు జగన్‌కి అలా చేశారు కదంటే అవును. ఎవరి గవర్నమెంట్‌లో ఉంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అంతకంటే ఏం కావాలి మనకి? ప్రజలకు మంచి జరిగేటట్టుగా జరుగుతుంది చేయాలంటాను. తెలంగాణలో అంతే. ఒక పార్టీ గురించి వెళ్ళటానికి నేను మన ఎంపీ అడుగుతున్నామా? రాజ్యసభ సీట్ అడుగుతున్నామా? అంచేత నేను న్యూట్రల్‌గానే ఎందుకు మాట్లాడుతున్నానంటే, జగన్ వెళ్ళటం అనేది తప్పు కాదు. అతను రోడ్ అతను వేసుకోవాలి కదా! రోడ్ ఆఫ్ సక్సెస్ అంటారు దీన్ని. సో, అలాగా రోడ్ టు సక్సెస్. ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. కాకపోతే అక్కడ ఏదో గొడవ జరగాలని మట్టుకు ఉద్దేశపూర్వకంగా అతను తీసుకొచ్చినా తప్పే. ఏదో గొడవ జరిగి అతని మీద గెంటేద్దాం అనుకుని ఈ కూటమి వాళ్ళు చూసినా తప్పే. అది కరెక్ట్‌గా తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా! అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుసు? బాబు ఎగ్జాంపులే చెప్పాను నేను. మనం అయితే అలా చేయొద్దని చెప్పాను. అయినా కూడా నా పక్కన పౌరుషమైనోళ్ళు ఎలాగేస్తారు? వద్దు. ఈజ్ ఆడు ఫైనల్‌గా నా కజినే ఆడు. మా ఊర్లో జరిగినది 4, 5 డేస్ బ్యాకే. నో అన్నాననమాట. అయినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. ఇన్ స్పైట్ ఆఫ్ 144 సెక్షన్ ఉన్నా కూడా ఆ పక్క నుంచి ఈ పక్కన ఇన్నోవాలేసి వెళ్ళిపోయారు. కాకపోతే నేను మట్టుకు చాలా ఫీల్ అయ్యాను. వద్దు ఎందుకంటే బికాజ్ గవర్నమెంట్ నన్ను అడగకుండా నాకు పంపించారు పోలీసులు. నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను. వెనకాల ఫాలో అయిపోతారు. అంటే అప్పుడు పోలీస్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. రాజమండ్రిలో చెప్తున్నాను. సో, అలాగ లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. ఇదొచ్చి నాకంటే పెద్దవాళ్ళు కదా ఈళ్ళు. కూటమి గవర్నమెంటు ఒకప్పుడు జగన్ ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పెద్ద టాల్ లీడర్. సో, వాళ్ళ మధ్యన ఏ విధమైనటివి జరుగుతున్నాయి మనకు నాకైతే పూర్తిగా తెలీదు. కానీ చూస్తున్నాను నేను. చూస్తూ అతను ఎక్కువ మంది జనాలు వచ్చారని పేరొస్తే అతను గవర్నమెంట్‌కి రేపొద్దున రావడానికి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటాను. అలాగని కూటమికి ఎగైనెస్ట్ కాదు నేను.